శుభానార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఒక్క దిక్కు రెండో విడత పోలింగ్ ఏర్పాట్లు, మెరుపు తీగ మెస్సి వచ్చిన అవుతున్నాయి కొన్ని పొరపాట్లు. హరీష్ రావు సార్ చివాట్లు, సర్పంచ్గా గెలిచిన వాళ్లకు లీడర్ల సప్పట్లు. గిట్ల చాలా ముచ్చట్లు పట్టుకొచ్చినా గానీ ముందుగాలైతే నెత్తిగీతలు. హైదరాబాద్లో అడుగుపెట్టిన మెస్సి, చూడాలే ఉప్పల్ స్టేడియంలో సీఎం సారు కసి. ఇద్దరు లీడర్ల నడుమ మెల్లమెల్లగా రాజుకుంటున్న మంట, సర్పంచ్ ఎన్నికలే కారణం అంటున్నారు అంతా. సొంత పైసలు సాయం చేసిన దేవుడు, భూమి మీద మీ లెక్క ఉండరేమో ఎవ్వలు. రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం, రేపు ఏ పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తుందో చూద్దాం. నెల రోజుల సంధి ఒక్కటే మాట వినిపిస్తుందిలా, మెస్సి 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 అని. ఇక మొత్తానికి మెస్సి మన గడ్డ మీద అడుగు పెట్టిండు. గిట్లా మెస్సి అడుగు పెట్టిండో లేదో, మెస్సిని చూడనికే లక్షల మంది మెస్సి అభిమానులు బయటకు వచ్చిండ్రు. నిమిషాలల్లా మ్యాగీ ఎట్లా తయారైతుందో గట్లనే నిమిషాలల్లనే మెస్సి పాయనం నడిచింది. మరి పొద్దుగాలడిసింది గిప్పటిదాకా మెస్సి ఏమేం చేసిండో, మరిగా మెరుపు తీగ మెస్సికి ఎవరెవరు స్వాగతం పలికిండ్రో చూద్దాం పాన్రి. ఫుట్బాల్ ప్లేయర్ చిచ్చరపిడుగు మెస్సి పొద్దుగల కోల్కతాను కొత్తగా వల్కరించి హైదరాబాద్ లో అడుగు పెట్టిండు. ప్రపంచంలో పేరొందిన మెస్సి హైదరాబాద్ లో అడుగు పెట్టుడుతోని వేలాది మంది పోలీసులతోని సీక్రెట్ కెమెరాలతోని భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. మెస్సీతోని ఫుట్బాల్ మస్తీ బాగుంటదని అభిమానులు ఆగకుండా తండోపతండాలుగా ఉప్పల్ స్టేడియంకి వచ్చిర్రు. మళ్ళా గిట్లా చూసిండ్రు కదా అభిమానుల జోరు. అల్లు అర్జున్ సారు బిడ్డ కొడుకు మెస్సీని చూడనీకే ఒకటే మురుసుడు. చూసిరు కదా గీ బుడ్డ పొరల లెక్కనే అభిమానులు మొత్తం మస్తు మురిసిండ్రులో. ఇక పాటల పైలమాన్ రాహుల్ సిప్లిగంజ్ కోసం చెప్పాల్సిన అవసరమే లేదు. ఉప్పల్ స్టేడియంలో పాట పాడితే మెస్సీ అభిమానులు మొత్తం ఒకటే ఊగుడు. అటెనక ఫుట్బాల్ మెరుపు తీగ మెస్సీ, ముఖ్యమైన ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ సారు మంత్రులు గిట్లా పెద్దోళ్ళందరూ ఉప్పల్ స్టేడియంకు చేరిండ్రు. ఇక ఉప్పల్ స్టేడియంకు చేరినాక మెరుపు తీగ మెస్సీ స్టేడియంలో అడుగు పెట్టినాక ఇంకేముంటది చెప్పుండ్రే, మొత్తం ఫుట్బాల్ ఆట జోరే. తినీకే బుక్కెడు బువ్వలేదు గాని మీసాలకు సంపెంగి నూనె కావాలన్నట వెనకటికొకడు. గట్లనే ఉన్నది షెయ్యి పార్టీ సర్కార్ ముచ్చట. మొన్న బువ్వ బాగాలేదని పిల్లలు పోలీస్ స్టేషన్కు పోయినా సోయిరాలే. గా పిల్లలు పోలీస్ స్టేషన్కు పోయి 3 రోజులు అయిందో లేదో, గప్పుడే ఇంకో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందుల్లా. ఎన్నో ఏండ్ల సంది సర్కారులు మారుతున్నా సర్కారు హాస్టళ్లలో వసతులు మటుకు మారుతలేవు. హాస్టల్లో బుక్కడంతా బువ్వ తిన్నా ఎవరి పాపమో ఏందో గాని విషం అవుతున్నది. నిన్న బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల స్కూల్లో పిల్లలకు కల్తీ బువ్వ తిన్నందుకు పానం మస్తు సుస్త అయ్యింది. చూసిండ్రు కదా చిన్న పిల్లలు కల్తీ బువ్వ దిక్కెళ్ళి అందరూ దవాఖాన పాలయ్యిండ్రు. గీ వార్త ఎరికైన ఎంబడే మాజీ మంత్రి హరీష్ రావు కింకోటి దవాఖాన కొయ్యి బాధపడుతున్న పిల్లలకు బాగానే ధైర్యం చెప్పిండు. పిల్లలకు గిట్ల ఒక దిక్కు ధైర్యం చెప్పి ఇంకో దిక్కు పిల్లలను డాక్టర్లు సరిగా చూస్తలేరని డైరెక్ట్ డాక్టర్ల మీద గిట్ల గరం అయ్యిండు హరీష్ రావు సారు. వచ్చింది 12 గంటలకు, అమ్మాయి 11 గంటలకు వచ్చింది. ఇప్పుడు తెల్లారింది 24 గంటలైనా అల్ట్రాసౌండ్ చేయకపోతే ఎందుకైంది?
సార్ అదే సాయంత్రం చేయొచ్చు కదా, ఇది 24/7 సర్వీసే కదా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మీ అమ్మాయి గంట ఏడుస్తుంటే కడుపు పట్టుకొని ఏడుస్తుంటే మీరు ఏమైంది? డాక్టర్ల మీద గిట్ల గరమైనాక అదే కోపంలో బయటికి వచ్చి సీదా మైకుల ముంగల గిట్ల అరుచుకున్నాడు చెయ్యిపాటి సర్కారును. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. విన్నారు కదా, సార్ అన్నది కూడా నిజమే. మరి చదువుకునే పిల్లలకు సుస్తైతే కనీసం చూడనిక రారా చెప్పుండ్రి ఈ లీడర్లు. అటెన్క ఫుట్బాల్ మీద ఉన్నంత సోకు హాస్టల్ పిల్లల మీద లేదని మస్తు గరం అయ్యిండుల్లో చెయ్యిపాటి లీడర్ల మీద హరీష్ రావు సారు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? 61 సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి. 61 సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది, నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది. కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి, ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా. చూసిండ్రు కదా, హాస్టల్ పిల్లల కోసం బాగానే అరుచుకున్నాడు. కానీ ఏం చేస్తాం చెప్పుండ్రి, మన పిల్లల రాత గట్లున్నది. ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరిచి అన్ని హాస్టళ్లలో బువ్వ సరిగ్గా పెడుతున్నారో లేదో చూసుకోవాలి. గదే 10,000. చెయ్యిపాటి కొలువుదిరి 2 ఏండ్లైనా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెడతారు అని ఎన్నో రోజుల సంధి ఎదురు చూస్తే ఇంకా 4 దినాలైతే రాష్ట్రం మొత్తంలో సర్పంచ్ ఎన్నికలు ఓడుస్తాయి. మొన్న మొదటి విడత ఎన్నికలైతే 2వ విడత పోలింగ్కు ఏర్పాట్లు గిట్లయితున్నాయి. రైట్, ఓట్ల బాక్సులు రెడీ అయినాయి. ఓటర్ దేవుళ్ళు చేతులకు ఇంకంటించుకొని ఓటేసుడే ఆల్చం ఉన్నది. ఇప్పటికైతే ఓటర్ దేవుళ్ళు పట్నం విడిచి పల్లెపాట పడుతుర్రు రేపు సర్పంచులను, వార్డు మెంబర్లను గెలిపించుకోనీకే. ఓట్ల ప్రచారం ఒడిచిన కొందరు ఓటర్ దేవుళ్ళను మురిపించేటోళ్లను మురిపిస్తున్నారు, ఎన్నడూ చూపని ప్రేమను చూపిస్తున్నారు. మొదటి విడత ఎలక్షన్లు బందోబస్తుగా ఏర్పాటు చేసినట్టే గట్టిగా ఏర్పాట్లు ఎటువంటి పొరపాట్లు కాకుండా చేస్తున్నారు అధికారులు. పట్టణానికి పోలింగ్కి చుంచుపల్లి మండలంలో, అదేవిధంగా ఈ ఫేజ్లో పోతున్న మండల ప్రజలందరికీ దయచేసి అందరూ ఈ ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. 7 గంటల నుంచి 1 గంటల వరకే ఇది ఓటింగ్ టైం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎంత మీరు మార్నింగ్ ఫస్ట్ అవర్లో వస్తే చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఓటు హక్కు మీరు వినియోగించుకోవచ్చు. దయచేసి 18 రకమైన ఓటర్ కార్డ్స్, అంటే గుర్తింపు కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఇట్లా గుర్తించినవి మీరు చూపించుకొని పోలింగ్ బూత్కి రావాలని నేను కోరుతున్నాను. ఎక్కడ కూడా ప్రలోభనాలకి లేదా కులం మతం లాంటిది మాటల మీద అట్లా ఇక తెల్లారు లేస్తే చాలు ఏదో ఒక గుర్తింపు కార్డు పట్టుకొని పోయి ఓటేయొచ్చు. చూడాలి మళ్ళా ఈ 2వ విడత ఎన్నికలలో ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఓటర్ దేవుళ్ళు.
ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న ఒడ్డుకు ఏరినాక బోడమల్లన్న అన్నట్టుంది కొందరు లీడర్లు ఉంటారబ్బా. గెలవనీకే ఎన్నో హామీలు ఇస్తారు, గెలిచినాక హామీలన్నీ మరుస్తారు. ఈ పొద్దు రేపు అందరు లీడర్లు గంతే అనుకోండ్రి. కానీ గిసొంటి సమయంలో కూడా ఓ లీడర్ ఉన్నాడబ్బా, ఇచ్చిన మాట తప్పడు, తప్పే మాట అసలు ఇయ్యడు. మరిగా లీడర్ ఎవరో తెలవాలంటే, ఆయన చేసిన సాయం ఏందో తెలవాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాలి. మనసున్న మహారాజు ఈ లోకం మర్చిపోదు ఏ రోజు అన్నట్టు నిజంగా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ చేస్తున్న సాయాలను ఈ లోకం ఎన్నడూ మర్చిపోదు. అందులో క్రికెట్ కెప్టెన్ దీపిక మేడం సారు మా ఊరికి రోడ్డు లేదని అడిగితే ఎంబడే తంబలహెట్టి రోడ్డు వేయాలని అధికారులకు ఆర్డర్ వేసిండు. మా ఊర్లో అయితే చాలా కష్టం సార్. అంటే మా 16 ప్లేయర్స్ కూడా చాలా కష్టం నుంచి వచ్చారు సార్. వాళ్ళకైతే వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఒక పూట తినడానికి దొరికేది కూడా అంత కష్టం సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నా సార్. నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, అంటే మా అమ్మాయి వాళ్ళకి ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది సార్. వాళ్ళు కూడా అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. అంటే మాకు మ్యాచ్ ఫీజ్ దొరుకుతాయి కదా, దానికి వస్తారు సార్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి. ఎన్నో మంది అమ్మాయిలు మాకు మ్యాచ్ ఫీజు దొరుకుతాయి కదా, కొంచెం అక్కడి నుంచి మ్యాచ్ ఫీజు వచ్చుంటే అక్కడ మా అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళకు బియ్యము వాళ్ళు తీసుకుంటారు కదా, అది ఆలోచించి మా క్రికెట్ ఆడడానికి ఎంతో మంది వస్తున్నారు సార్. ఖచ్చితంగా మీరు హెల్ప్ చేస్తారని నిజంగా నేను అనుకుంటాను సార్. ఖచ్చితంగా చేస్తారు మీరు, నేను చూస్తుంటాను సార్ మీ సోషల్ మీడియా, నేను ఎక్కువ ఫాలో అవుతుంటాను మీది. మళ్ళీ నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు, మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. అందరూ అవ్వకయ్యే ముచ్చట ఏందంటే, పవన్ కళ్యాణ్ సార్ను 1 గంటకు అందులో క్రికెట్ కెప్టెన్ దీపిక మేడం రోడ్డు అడిగితే సూర్యుడు అస్తమించక ముందే తంబలహెట్టి రోడ్డు కష్టానికి స్వస్తి వలికిండు. గంత రువడి మీద పనిచేస్తున్నాడు మళ్ళా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రోడ్డు శాంక్షన్ ఒక్కటే కాదు, నిన్న సాయం చేసిన పైసలు సర్కార్ గల్లపెట్టలేవి కాదు, సారు సొంత పైకంలకెళ్ళి ఇచ్చి ఇంకా జర మంచి మనసు ఆటుకున్నాడు. ఇక ముచ్చటేరికైనా అందరూ ఒక్కటే మాట అంటున్నారు, జై పవన్ కళ్యాణ్ సార్ అని. రెడీమేడ్లా ఎన్ని సీరలు కొన్నా చేనేత సీరకు రెడీమేడ్ సీరకు జమీన్కు ఆస్మాన్కు ఉన్నంత ఫరక్ ఉంటుంది. చేనేత పట్టు అంటే మరి గంత స్పెషల్. చేనేత పట్టు మా అక్కలు ఒక్కసారి పట్టిండ్రు అనుకోండ్రి ఈడవరు. మరి నేతన్నలు ఉట్టి సీరలే శాల్వలే కాదు, అందరూ అవాక్ అయ్యేటట్టు అప్పుడప్పుడు గిట్లా కొన్ని తయారు చేస్తారు. మళ్ళా పోగు బంధంతోని పోను బంధం అంటే గిదే కావచ్చు. నువ్వులా మన దగ్గర ఉన్న ఫోన్తోని గిట్ల చేనేత శాల్వను స్కానింగ్ చేస్తే చాలు మన తెలంగాణ చరిత్ర మొత్తం అల్కాగా తెలుసుకోవచ్చు. ఎన్నో దినాల సంది బాగా కష్టపడి సిరిసిల్ల నేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ అన్న తయారు చేసిండు. అగో చూసిండ్రు కదా, కొలతలన్నీ బరాబర్ లెక్కలు తీసుకొని పక్క తయారు చేసిండు. మళ్ళా చూసిరు కదా, చేనేత పట్టు చూస్తుంటే మిలమిల మిరవబట్టే. గింత మంచి ఉపాయం చేసినందుకు, గంతగానం కష్టపడ్డందుకు కేటీఆర్ సారే గాదుల్లో విజయన్నను రాష్ట్రమంతా శభాష్ అంటున్నది. అసలు రాజకీయంలో లొల్లంటే ఎవరెవరికైతుంది? కారు పాటోళ్లకు, చెయ్యి పాటోళ్లకు, పువ్వు పాటోళ్లకు నడుమ లొల్లైతుంది, అవునా కదా? కానీ ఇచ్చంతరం ఏంద్రంటే గీ నడుమ పువ్వు పాటోళ్లకు నడుమ లొల్లైతుంది.
ఏ ఊకో, వాళ్ళు ఫెవికిక్ గమ్ము కంటే ఎక్కువ కలిసి ఉంటారు గట్టిగా. నువ్వు గలత్ ముచ్చడి చెప్తున్నావని అనుకుంటున్నారులే. మీరు నేను చెప్పిన నంబర్ కానీ అసలు పంచాయతీ మీరే చూడుండ్రి. ఎన్నో దినాల సంది ఈటల రాజేందర్ సార్ మీద ఉల్టా ప్రచారం ఉత్తత ప్రచారం నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల పుణ్యమా అని చెప్పి గదే లొల్లి మళ్ళొకసారి ముంగల్కొచ్చింది. బండి సంజయ్ సారుల దగ్గర మనిషి ఈటల రాజేందర్ సార్ మీద ఉల్టా పోస్టు పెడితే సీదా గిట్ల గరం అయ్యిండు మళ్ళా. చూడాలి మరి ఈటల రాజేందర్ గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన ఉన్నోడు చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? అవగాహన ఉన్నోడు పెడతాడా చెప్పు. సరే, దాని గురించి తెలుసుకుంటుంది, పార్టీ తెలుసుకుంటుంది. టైం విల్ డిసైడ్. అది ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజలకు అర్థమవుతుంది ఎవరేం చేస్తుండ్రు, ఎవరేం చెప్తున్నారు, అవన్నీ ప్రజలు తెలుసుకుంటారు. అగో ఇన్నరు కదా, అంతా శివయ్య చూసుకున్నట్టే అంత పార్టీ చూసుకుంటుంది అని అనవచ్చే. ఎప్పటి సందో నడుస్తున్నదుల్లో ఈ ఇద్దరి మధ్య లొల్లి. ఇక అటెంక కవితక్క ముచ్చట తీసి మేం సుతా ఎన్నో దినాల సంది గదే ముచ్చట బయట పెడుతున్నాం అని కుల్ల చెప్పిండు. మధ్య వారం 10 రోజులుగా చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిందని చెప్పి స్వయంగా వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. లేదు మీ భర్తనే ఆనాడు కేసీఆర్ బిడ్డగా అల్లుడిగా మీరే చేస్తున్నారని చెప్పి పడుతున్నాడు. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, హైదరాబాద్ నగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు 30 గజాలలో 40 గజాలలో 60 గజాలలో ఇండ్లు కట్టుకుంటే 40 ఏళ్ల క్రితం కట్టుకున్న 50 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ నుంచి కూల్చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న ఆశల సౌదాన్ని కూల్చేస్తున్నారు. మరి పేదల పట్లనేమో న్యాయం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్దలేమో 2,000 కోట్ల రూపాయల భూములు, 3,000 కోట్ల రూపాయల భూములు, 5,000 కోట్ల రూపాయల భూములు. మరి గిన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసి వాటిని అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజాపరం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ఇవాళ ఏమనరు, కేసీఆర్ కూడా గట్టినే చేస్తూ ఉంటే దబాయించి అదరగొట్టి మీడియాలో మేనేజ్మెంట్ చేసి ఆహా ఓహో చాలా బాగుందని చెప్పి చేస్తే ఇలా ఏమైందో చూసినాం. ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నా, ప్రజలు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా రియాక్ట్ కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అగోనట ఇన్నరు కదా, కవితక్క కారుపాటుల లెక్కలని బయట పెట్టిన సర్కార్ ఏం చేస్తున్నది అని అడగబట్టే దొరికిన కాడికి కడగబట్టే. గిట్లా సర్కార్కు సైరన్ ఇచ్చినాక సర్పంచ్ ఎన్నికల ముచ్చట చెప్పిండు మళ్ళా సారు. రేపు 2వ విడత 3వ విడత కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, డబ్బులు కాదు ముఖ్యం, దావతులు కాదు ముఖ్యం, క్యారెక్టర్లోని కమిట్మెంట్లోని మీతో ఉండి పనిచేసేటువంటి నమ్మకం ఉన్న వాడిని గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో మేము 25 ఏళ్ళుగా ఇక్కడ మేము పనిచేస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా అన్ని ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసినాం. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేసినాం, గెలుచుకున్నాం. ఈసారి కూడా అంటే మేము 2 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ లేమని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా మా మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మీరు గెలిపించారు. తప్పకుండా ఈ గ్రామాల అభివృద్ధిలో మా సర్పంచ్లకు తోడుగా నేను కూడా వాళ్ళు ఎంబడి ఉండి ప్రజలు ఏ నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రదర్శించిందో వాటిని వమ్ము చేయకుండా నడిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. ఇన్నరు కదా, సార్ చెప్పినట్టు మందుకు చిందుకు 100కు ఓటేస్తే మన బతుకులు ఆగమ్మే. ఓ 2వ విడతల ఓట్లేసే అన్నలు, అక్కలు, చెల్లెండ్లు, తమ్ముళ్ళు అందరూ జర ఆలోచన చేసి మంచి సర్పంచ్ని ఎన్నుకోండి మరి మీ ఊరికి.
గిన్ని దినాలు ఇచ్చాంత్రాలన్నీ బయటనే అవుతున్నాయి అనుకున్నా గానీ ఏందో ఉల్లా గీ నడుమ రాజకీయాలలో కూడా అవుతున్నాయి. ఒక రాష్ట్రం మాజీ సీఎం మళ్ళా మీదికెళ్ళి ఇండియా కూటమిలో పాలు పంచుకున్న సీఎం షెయ్యిపాటి సీఎంను కలిసిండు అంటే ఒక లెక్కున్నది. కానీ కారు పార్టీలకు కలుసుడేంది, అసలు దీని ఎనుకున్న మతలబేంది అని అందరూ గిప్పుడే గిదే ఆలోచన ఎత్తున్నారు. అసలు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సారు మన రాష్ట్రానికి ఎందుకు వచ్చిండో అసలు కథ ఏందో అరుచుకుందాం పాన్రి. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సారు మన తెలంగాణలో అడుగు పెట్టిండో లేదో కయ్యం షురు అయ్యింది. మళ్ళా అగో గా పెద్ద మనిషి ఏదో ఉత్తకొచ్చినట్టున్నాడు, గాయంత మాత్రాన గంతగనం లొల్లవుతుందా అనుకోగలరు. నిజమే మరి, అఖిలేష్ యాదవ్ సారు ఏదో ఒక పార్టీ మనిషిని కలిస్తే అయిపోతుంది. ఇగో గిట్లా సీఎం రేవంత్ సార్ను కలిసిండు, అటు దిక్కు పోయి కేటీఆర్ సార్ను కూడా కలిసిండు. अपने नौजवान साथी केटीआर जी का, और इनसे मिलकर के अपनापन लगता है। मैं हैदराबाद जब भी आता था मिला में, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया। और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं। राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को। मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद की, और आज बीजेपी नंबर 2 पर है वहाँ। तो राजनीति का ये उतार चढ़ाव हम लोगों को देखते रहना चाहिए, और कब जनता आपके साथ खड़ी हो जाएगी ये पता ही नहीं लगता है। हमें उम्मीद है कि चीज़ें बदलेंगी, और जो देश को ज़रूरत है। గిట్లా ఉట్టిగా కలిసి ఫోటోలు మైక్ల ముంగట మాట్లాడుడే కాదు, చుట్టాలు తిరిగినట్టే ఇద్దరు కలిసి తిరిగిండ్రు. అట్లనే ఇగో గిట్లా కూర్చొని కలిసి తిన్నారు. వీళ్ళిద్దరు గిట్లా కలిసిమెలిసి తిరిగితే తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద లీడర్ ఊకుంటాడా చెప్పుండ్రి. ఇగో గిట్లా అరుచుకున్నాడు మళ్ళా. వాళ్ళ తప్పు, మీరు తప్పు ఎందుకు పడతాం? మేము మెచ్చుకుంటున్నాం. మీరు బాగా బేస్ ఇట్నే ఉండాలి. మీరు ఇద్దరు కలిసి తోడు దొంగలంతా అట్లా కలిసి ఉండాలి. ఇద్దరికి మధ్యవర్తి వహించనే ఉండాలి. కాంగ్రెస్కు బీజేపీ, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు, బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అవుతుంది అనేది స్పష్టంగా వాళ్ళు చెప్పినట్టు మాట. ఆయన చెప్పిండో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఏ ఫ్రంట్లో ఉన్నాడో, ఇండి గ్రూప్లో. ఇండి గ్రూప్ ఎవరు నాయకత్వం వహిస్తుందో కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. మరి అటువంటిప్పుడు ఇండి అలయన్స్లో ఉన్నటువంటి ఒక పార్ట్నర్ వచ్చి కేటీఆర్ని కలిసి నువ్వు బాగా చేస్తున్నావు ఆయన ఈయనన్నాడు, ఈయన నువ్వు బాగా చేస్తున్నావు ఈయనన్నాడు. అందుకని ఆయన ఎన్మీస్ ఫ్రెండ్ అన్నట్టు. బీజేపీయే మనకు ప్రత్యేకమైన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఇద్దరు కలుస్తున్నారు. ఇది ఫస్ట్ సైన్ కాదు. గతంలో కూడా మన స్టాలిన్ పిలిచినప్పుడు కూడా ఇద్దరు పోయారు, 2 పార్టీలు కూడా పోయినాయి. సో కాబట్టే ప్రజల్ని, తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కాదు ఒకటి. బీజేపీలో ఫైట్ చేయడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ధన్యవాదాలు. ఇక లైన్ అప్ చేయడానికి వచ్చిర్రో స్లీప్ అప్ చేయడానికి వచ్చిర్రో మనకేం తెలుసు, కానీ మొత్తానికైతే వారి బండారం బయటపడ్డది, ఇద్దరు ఒకటే అని చెప్పేసి. అగోనట ఇన్నరు కదా, చెయ్యి పార్టీ కారు పార్టీ ఒకటేనంట. గిట్లున్నది మళ్ళీ ఇప్పటికైతే 3 పార్టీల రాజకీయం. వార్తలు చూసారు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది, కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొత్తా. నేను పోయేద్దునా, ఉంటా మరి.